నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈరోజు మెయిన్గా మనం డిస్కషన్ చేసేది వచ్చి డ్రమ్ము మనకు స్ప్రే చేసాము. 200 లీటర్ల డ్రమ్ముకు మనమైతే ఖర్చు పెట్టాల్సింది వచ్చి 2000 నుంచి 2500 లోపల డబ్బులు మాత్రమే. దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. మీకు ఇంకా మనం ఆల్రెడీ 3 కోతలు 4 కోతలు అయితే కంప్లీట్ చేసేసాము. ఈరోజు 4 కోతలు అయితే పీకాము. 4 కోతల కాయలు పీకేసినా కూడా మన చెట్లు ఏ విధంగా ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. పూత అనేది, చిగురు అనేది ఏ విధంగా పైన ఉంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. మనమైతే కోత పెరికేస్తాము. ఈరోజు కోత కటింగ్ అయిపోయింది అనుకో, రేపైతే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అనేది ఎక్కిస్తాను నేనైతే. మన తోటకూర రిజల్ట్ అనేది కూడా ఏ విధంగా ఉందో అయితే మీరు చూసుకోండి. ఇంకా డౌట్ కంటే మీ చుట్టుపక్కల రైతులు కూడా వాడింటారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. మీకు ఇంకా డౌట్ ఉంటే లొకేషన్ పెడతాను, మన తోట దగ్గరికి వచ్చేసేయండి. తోట కూడా అయితే చూసుకొని పోదురు. మీకు ఇంకా డౌట్ ఉంటే మీరే శాంపుల్ తీసుకొని ఒకసారి అయితే వాడండి. ఓన్లీ అవి మాత్రమే వాడండి. వేరే ఎన్పీకేలతో, డ్రిప్ ఫర్టిలైజర్స్తో, వేరే ఏ దాంతో కూడా కలిపి అయితే వాడద్దండి. ఎందుకంటే దానితో కలిపి వాడినారనుకో దానితో రిజల్ట్ వచ్చిందంటారు. అది మెయిన్గా మీ పాత తోట ఉంటుంది ఆల్రెడీ ఒక 10 కోతలు కానీ 15 కోతలు కానీ అయిపోయిన తోట కూడా అయితే మీరు ఆల్రెడీ చెప్పాను మీకు 40 రోజుల కంటే తక్కువ ఉంటే ఎనర్జీ ఒకటి అయితే వాడుకోండి. 40 రోజుల కంటే ఎక్కువ ఉంటే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ రెండు అయితే వాడాల్సి వస్తుంది. 40 రోజుల లోపలైతే ఎనర్జీ ఒకటి ఫ్లవర్ ప్లస్ ఒకటి అయితే సరిపోతుంది. ఇంక 20 రోజుల లోపలైతే ఎనర్జీ అనేది సరిపోతుంది. ఎందుకంటే 20 రోజులకి ఏం పోతాయా అంతేముండదు. ఓన్లీ కావాల్సింది మనకు సైడ్ బ్రాంచెస్కి దానిలకే కాబట్టి ఎనర్జీ వల్ల సైడ్ బ్రాంచెస్ నీకు గ్రోత్, ఆకు అనేది నలుపుగా అనేది కూడా అయితే బాగా వస్తుంది. మన తోట కూడా చూసుకోవచ్చు ఆకు అనేది ఏ విధంగా నలుపుగా ఉందనేది. ఇంకా ఫ్లవర్ ప్లస్ గురించి ఇంకైతే ఫ్లవర్ ప్లస్లో పూత అంతా బాగా సెట్ అవుతుంది. పూత రాళ్ళకన్నా కూడా ఉంటుంది. ఆల్రెడీ రైతులు మీరే ఎక్స్పీరియన్స్ చేసింటారు. మీరు కూడా ఆల్రెడీ ఎవరైనా యూజ్ చేసింటే కామెంట్ చేయండి. మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కూడా అయితే కామెంట్ చేయండి. వాడిన రైతులు మీ చుట్టుపక్కల రైతులను అడిగితే కన్ఫర్మ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ పాత తోట ఉంటే 100%గా కొత్త తోటగా అయితే 100%గా మారుతుంది. మీరు వాడి చూడండి. ఎనర్జీలు 2 ఫ్లవర్ ప్లస్లు 2 ఎకరానికి వాడి చూడండి. మీరు ఎందుకంటే మీరు ఎన్నో ట్రై చేసింటారో ఏదో ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఫోన్ చేయండి నాకు. ఒక 5 రోజులకి 6 రోజులకి అయితే ఓన్లీ అవి మాత్రమే వదిలి. ఎందుకంటే మీరు ఏదన్నా ఒకటే మనం చెప్పే ప్రోడక్ట్ వాడితే అవి రిజల్ట్ తెలిసే టైం అనేది పడుతుంది. మీరు ఈరోజు వాడేసి 2 రోజుల తర్వాత ఎన్పీకేలు వదిలేసి 3 రోజుల తర్వాత వదిలినాయంటే రిజల్ట్ అనేది కన్ఫామ్గా అయితే తెలియదు. అది కూడా అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అలా అయితే చూసుకోండి. ఇంకైతే ఈరోజు మనం మెయిన్గా ఇంకా డిస్కషన్ చేసేది వచ్చి ఒక డ్రమ్ముకు వచ్చి 200 లీటర్లు డ్రమ్ముకి 2000 రూపాయలు మాత్రమే. 2000 రూపాయల నుంచి 2500 రూపాయలు మాత్రమే అయితే మనమైతే ఖర్చు పెట్టాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ ఫర్టిలైజర్స్కి కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ప్రతిసారి ఎన్నో రోగం వస్తుంది. వారంలో 100%గా స్ప్రే అనేది చేస్తాము కాబట్టి ఒక రోగం అనేది వచ్చేస్తుంది. కాబట్టి మీరు వారానికి 2000 రూపాయల నుంచి 250 వేసుకున్నా మనకి 10 వారాలు పడతాయి. 10 వారాలు పడితే 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు అంటే 25,000 రూపాయల వరకు మాత్రమే మనమైతే ఖర్చు పెట్టుకోవాలి. అంతకు మించి మీరు ఎక్కువ ఖర్చు పెట్టినారంటే మీరు రాంగ్ స్టేజ్లో ఉన్నట్లు. అంటే ఎక్కువ పెట్టుబడి, డబ్బు ఇంపార్టెంట్ కాదు, నాకు పంట ఇంపార్టెంట్ అనుకోవచ్చు మీరు. కానీ ఆ డబ్బు ఎలాంటి స్ప్రేయింగ్లు చేసుకోవాలి, ఎలా పర్ఫెక్ట్గా కాపాడుకోవాలి అనేది మీకు తెలియాలి. మన పంట పెట్టేసి గొప్ప కాదు, డబ్బులు ఖర్చు పెట్టేది కూడా గొప్ప కాదు. పంటని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి, డబ్బుని ఏ విధంగా ఆదా చేసుకుంటేనే మనకనేది మిగులుతుంది. ఏంది ఖర్చు మనం ఎంత తగ్గిస్తామో లాభం అనేది కూడా మనకైతే అంత ఎక్కువగా ఉంటుంది. మీకే తెలుసు మనం ఏ విధంగా తోటలో మనం లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మన వీడియోస్ ఫాలో అవుతానంటే మనకే తెలిసి ఉంటుంది. మనం చేసేది మన కష్టం ఎక్కువ ఉంటుంది. మనం సేద్యం చేస్తే అంత కూలోళ్ళ మీద ఆధారపడకుండా మీరైతే స్ప్రే చేసుకోవాలి. అలా కాకుండా కూలోళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారంటే అది అయ్యే పని కాదు. అది ఇంకేమంటే 2000 రూపాయల నుంచి 250 రూపాయలు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఇది ఉంది సర్వం చెప్తాను. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను సర్వం గురించి. సిమిడోస్, మిరావెస్ట్ అది 4000 రూపాయలు అయిపోతుంది. దాంట్లో ఇంకేదన్నా వేసుకుంటే 4000 రూపాయలు అంటే ఒకసారికి. అలాంటివి మనం 2 సార్లు 3 సార్లు స్ప్రేయింగ్ ఇస్తారు, మనకు 12,000 రూపాయలు. 4 మూల 12, 3 సార్లు సర్వం స్ప్రే చేయమంటే 2 సార్లు స్ప్రే చేయమని 8,000 రూపాయలు అవుతుంది ఒక డ్రమ్కి. అలాంటి నీకు 3 డ్రమ్ములు పడతాయి నీకు 2 ఎకరాలకి.
3 ఎకరాలకి 5 డ్రమ్ములు పడతాయి. ఆ లెక్కన ఎంత అవుతుంది నీకు? అదే 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయలు వేసుకుంటే నీకు 2 డ్రమ్ములు డబ్బులు వస్తాయి. అలాగే పర్ఫెక్ట్గా పనిచేసేటివి కూడా ఉంటాయి. అవి అయితే పర్ఫెక్ట్గా అయితే చెక్ చేసుకుని అయితే స్ప్రే చేసుకోండి. అది నిన్న వీడియోలోనే స్ప్రేయింగ్ ముందులోనే అప్డేట్ చేద్దాం అనుకున్నాను, కానీ క్లారిటీగా ఒక వీడియో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చూసుకోండి. మీ తోట కూడా భద్రంగా అయితే చూసుకోండి. రేట్లు మనకు 400-500 రూపాయలు పోతున్నా కూడా కొంచెం ఎంతో కొంత మిగులుతుంది. నష్టాలకైతే పోము, మన ఖర్చులకైతే వస్తుంది. ఖర్చుల కంటే ఇప్పుడు మా ఇంట్లోనూ 3 ఉన్నాం, కష్టపడే వాళ్ళము. చెప్తున్నా, ఒకరికి 30,000 రూపాయలు వేసుకుని నెలకి 3 నెలలకు 90,000, అలా 3 లక్షలు మిగిలితే, 3 లక్షలు కాదు 4 నెలలు రోజుకు 1000 రూపాయలు లెక్కన వేసుకునే మనకే, మా ఇంట్లో 3 ఉన్నాం, 4 మూల 12, 3 నెలలు 4 నెలలకి మనకి 4 లక్షలు అంటే మిగిలితే మనకి మిగిలిన లెక్కకి మన శాలరీ కూడా లెక్క వేసుకోవాలి కదా. చెప్తున్నాను మీకు సింపుల్గా ఎగ్జాంపుల్స్. ఇలాంటివన్నీ ఉంటాయి. పర్ఫెక్ట్గా అయితే చేసుకోండి, చేసుకోండి. పర్ఫెక్ట్గా అయితే పంట అయితే పెట్టండి. అది ఎందుకంటే మనం కష్టపడేదంతా లాస్ అయిపోతున్నాము. మన చేతి కష్టం కూడా, పెట్టుబడి కాక మన చేతి కష్టం కూడా అయితే, మన కష్టం కూడా అయితే నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. మన కష్టం నష్టం అయితే మనకే లాసు, డబ్బులు లాస్ అయినా కూడా మనకే లాసు. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఉంటాం, స్ప్రేయింగ్లు చేసి ఉంటాం, అర్ధరాత్రి అనక వర్షాలు పడి ఉంటే ఈ నీళ్ళు అన్ని చెట్లకి వచ్చి ఉంటాం. వర్షం పడుతున్నా కూడా మన కట్లు ఇరిగిపోయింటాయి, కట్లు ఎత్తి పెట్టింటాం. ఇలాంటివన్నీ చెప్పుకోకూడదు, కానీ దానితో ఎంత ఎగసాట్లు పట్టింటామో నీకు నాకు డైలీ పంటలో ఉండే వాళ్ళకి మనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఏదైతే చూసుకోండి. ఇది మెయిన్గా ఈ వీడియోలో ఫర్టిలైజర్స్కి 2,000 నుంచి 2,500 రూపాయలు మాత్రమే ఉండేట్టుగా ప్లాన్ చేసుకోండి. ఎవరో చెప్పినారు, ఎవరో 4,000 తెచ్చుకుంటున్నారు, నేను 5,000 తెచ్చుకుంటానంటే అయ్యే పనులు కాదు. నష్టాలకైతే 100%గా వెళ్ళిపోతారు. ఇంకా రేపు కానీ మన్నాడు కానీ ఇంకో వీడియోతో వస్తాను మీ ముందుకు. 3-4 కోతలకు టమాటా చెట్లు అయిపోతే రైతు లాస్లోకి వస్తారు, నష్టాలకు వస్తారు. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకైతే 100%గా వస్తా. అది తోట పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. మీరైతే ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ కావాల్సిన అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మళ్ళీ మీరు ఎవరు కాల్ చేసినా మిస్డ్ కాల్ పైన నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ కూడా చేస్తాను. అది మీలో చాలా మంది రైతులకు కూడా తెలిసి ఉంటుంది. ఓకే, అది ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి, నేనైతే మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను. ఇంకేమున్నాయి అదేలే, ఇంకా మెయిన్గా దాని గురించి అయితే డిస్కషన్ చేసాం. ఈ టాపిక్ గురించి డిస్కషన్ చేసేకైతే ఇది 2,000 నుంచి 2,500 రూపాయల లోపల. ఇంక ఎనర్జీ ఫ్లోర్ ప్లేస్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. పూత ఎలా అయిందో అనేది కూడా మీకైతే చూపిస్తాను. చెట్లు అనేవి కూడా మన 4 కోతల పైన కూడా ఎంత తనిగా ఉన్నాయో కూడా అయితే చూసుకోవచ్చు. ఇవి 4 కోతలు అయిపోయిన చెట్లు ఇవి. మనకు పైన కూడా కాయ అయితే చూసుకోవచ్చు మీరు ఇక్కడ బ్యాక్లో. అది మెయిన్గా ఇంక ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇది కొనకొమ్మల్లో కాయ అనేది పూత అనేది ఏ విధంగా సెట్ అయిందో కూడా అయితే మీరే చూడండి. దీనికి ఎన్ని ఉన్నాయి, పూత కూడా ఏమైనా డ్రాప్ అయిందేమో చూడండి. పూత కూడా ఏం డ్రాప్ కాలేదు, అది పర్ఫెక్ట్గా అయితే సెట్ అనేది అయిపోయింది. ఓకే, అలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఇంతవరకు వచ్చారంటే ఛానల్ 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతవరకు చూసారంటే మీరు 100%గా మన ఛానల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు మరీ స్పెషల్ థ్యాంక్స్. ఓకే, మన ఛానల్ చూసి ఎవరో ఒకరు మారినా కూడా చాలు, మనకి పంటను పర్ఫెక్ట్గా ఖర్చు తగ్గించుకున్న చాలు. 1,00,000 మందిలో ఒకరు 0.0001% చాలు మనకి. ఆ ఒకరు మీరే ఉంటారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. క్లిక్ బెల్ ఐకాన్. ఓకే, ఎందుకంటే మన వీడియోస్ మీకు రావాలనుకుంటే 100%గా మీరు బెల్ ఐకాన్ మీద సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వస్తే మన వీడియోని చూడొచ్చు. ఇంకా మీరు ఏమైనా జాయిన్ ఆప్షన్ ఉంటుంది, ఆ జాయిన్ అయితే ముందుగా నేను ఏమైనా వీడియోస్ నైట్ అప్డేట్ చేసినా మార్నింగ్ అయితే నైట్ అప్డేట్ చేసిన వీడియోస్ మార్నింగ్ అయితే షెడ్యూల్ చేస్తా. అలాంటి కూడా వీడియోస్ మీరు నైటే చూసుకోవచ్చు. ఓకే, ఇష్టం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. దాన్ని ఎవరిని నేను ఏదో బలవంతం చేయను. అది కూడా ఎందుకంటే ఫ్రీ అయితే మనమైతే ఇచ్చేవాళ్ళమే, కానీ అది మన చేతుల్లో లేదు, ఇది యూట్యూబ్ చేతిలో ఉంటుంది. 20 రూపాయలు 30 రూపాయలు పే చేయాల్సి వస్తుంది మంత్లీ. అట్లా దానికైతే నేనేం అంతేం చెప్పను మీకు. ఎందుకంటే రాత్రి పడుకుంటే పొద్దున్నే లేసేస్తాం, దానికి మళ్ళీ 20 రూపాయలు ఎందుకు లేని కూడా అనిపిస్తుంది నాకు. నేను ఎవరిని అట్లా ఎంకరేజ్ కూడా చేయను. 20 రూపాయలు అన్నీ కూడా ఇంపార్టెంటే రైతులకి. కొంతమంది ఉంటారు మ్యాటర్ కొంచెం తెలుసుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఫార్మర్స్కి అయితే ఎవరికైతే రికమెండ్ చేయను. ఎందుకంటే మనకు ఆల్రెడీ కష్టాలు ఉన్నాం. 20 రూపాయలు కూడా ఎందుకు దానికైతే పనికొస్తుంది. కొంతమంది వాళ్ళకైతే సిగరెట్ తాగే వాళ్ళకి 20 రూపాయలకి వస్తుంది అనుకోవచ్చు, వాళ్ళ గురించి సపరేట్గా పక్కన పెట్టేసేయండి. ఓకే, ఇది మెయిన్గా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద, దానికి కూడా కాల్ చేయండి. ఐటీ సైడ్ అయినా కానీ, సాఫ్ట్వేర్ సైడ్ అయినా సరే, సేద్యం సైడ్ అయినా సరే, నేను మీ ఆలోచన కంటే ముందు మీ ఆదర్శ రైతుని. ఓకే, థ్యాంక్ యూ ఆల్.